అమ్మ నీ పేరేం పేరమ్మా? నా పేరు లక్ష్మి. మాదగా ఇల్లు సారు, 150 గజాల ఇల్లు. నాకు ఒక బిడ్డ ఒక కొడుకు. ఆయన నేను హ్యాండిక్యాప్ సార్, హ్యాండిక్యాప్. ఎక్కడ వెళ్ళేటట్లేదు, ఏం చేయను, ఇంట్లోనే ఉంటా. దబాన్ అంటే ఇట్లా నేను ఏదో పిల్లలు బతుకుదాము కట్టుకొని సరే భవిష్యత్తులో వాళ్ళైనా నన్ను దగ్గర ఇల్లుంటే నన్ను నా పిల్లగాళ్ళ భూ వేస్తారేమో సరే అట్లా నన్ను సాడుకొని దాన్ని ఒకదాన్ని కొని పెట్టుకొని కట్టించి పెట్టుకున్నా. ఇవాళ అది పోతుందంటే నన్ను పోరగాళ్ళ ముద్ద కూడా వేయనట్టే ఉంది. నేను ముందే ఊరుంటే నన్ను ఎత్తరుగా సారు, ముందే 4 గాళ్ళ ముద్ద అయిపోయిన దాన్ని చూసన్నా నాకు ఆధారం ఉంది. అది కూడా పోతుందంటే ఇవాళ అసలు వాళ్ళు కూడా చూస్తారో చూడరా, నన్ను బయటికి వెళ్తే నేను ఏంటికి విలువలేదు, నాకు నాది బతుకాలా ఉంది. అది నా సారు. మరి ఏం కోరుకుంటున్నావు గవర్నమెంట్ ఏం అడుగుతున్నావు? నాకు నాకంటూ ఉన్న ఇల్లు ఉంచితే ఏం లేదు, లేదా దానికి ఏం కట్టిస్తా అంతేగాని నాకు ఆధారం ఉంటేనే నాకు నా కన్న పిల్లలే నాకు ఆయన ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఆయన మీద ఆశ లేదు, రేవంత్ రెడ్డి సార్ మీద నాకు ఏ ఆశ లేదు, ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు. నా పిల్లలే నాకు ఇయ్యరట్టుంది. నాకు అది ఉంటున్నానని నా పిల్లలు ఇంత ముద్దెత్తారు, నాకు వాళ్ళు అది అన్న ఉంచితే ముద్దెత్తారు. అంటే ప్రభుత్వం మీద ఆశ లేదా? డబుల్ బెడ్రూమ్ ఇస్తాడని నాకు నమ్మకుందా? మరి ఇస్తారు అనే నమ్మకం ఉందా? ఉంటే ఇస్తే నాకు ఇంకా మంచిదే. ఆ నమ్మకం ఏది ఆయన కాడ లేదుగా, నమ్మకమే లేదు. ముందే హ్యాండిక్యాప్ సారు, అందరికన్నా ఎక్కువ నాకు ఇంకా నన్ను బయట ఏడేస్తే కూడా నేను ముచ్చమ్మడి కొట్టుకుపోయేదాన్ని, అట్లా అంత అధ్వానంగా ఉన్నా.